నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట భాస్కర పిల్లల ఆసుపత్రిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది ఒక తల్లి. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చింది. అమలాపురంలోని ఈదరపల్లికి చెందిన కుంపట్ల దుర్గా సతీష్ దంపతులకు పెళ్లై 2 సంవత్సరాలైన పిల్లలు పుట్టలేదు. అయితే కొత్తపేటలోని భాస్కర చిల్డ్రన్ ఐవీఎఫ్ ఆసుపత్రి డాక్టర్ ప్రదీప్తి కారణకు వారు సంప్రదించగా ఆమె వైద్యంతో ప్రెగ్నెన్సీ నిర్ధారణ కావడం జరిగింది. పేరు సతీష్. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. ఫస్ట్ 2 years వరకు మాకు ఏమీ లేదు. చాలా హాస్పిటల్ తిరిగాం కానీ ఎలాంటి యూజ్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 to 2 monthsలోనే గుడ్ రిజల్ట్ చూసాము. మేడం గారు చూసి 2 months తర్వాత కన్ఫర్మ్ చేశారు. ట్రిపుల్స్ అని చెప్పారు. మేడం గారు కొంచెం భయం వేసి అడిగితే పర్లేదమ్మా, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పేసి మీదే మేడం మీ మీద పెట్టను అని చెప్పేసి అంటే మేడం గారు చాలా కేర్గా చూసుకున్నారు. చాలా బాగా చెప్పి మామూలుగా సమాధానం కూడా మాటకి చాలా బాగా చెప్పి ఎంతవరకు తీసుకొచ్చారు. ఇప్పుడు మాకు 2 babies 1 boy పుట్టారు. ఇబ్బంది ఏం లేదండి. ముగ్గురు పుట్టిన వాళ్ళు అంతా బాగుంది. మాకు ఇబ్బంది ఏం లేదు. కుంపట్ల దుర్గా సతీష్ మ్యారేజ్ అయ్యి 2 years అయింది. మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి వచ్చారండి. వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ తను కన్సీవ్ అవ్వలేదు. సెకండ్ మంత్ ట్యూబ్ టెస్ట్ చేయించుకోమ్మా అంటే ట్యూబ్ టెస్ట్ చేయించుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే స్కాన్ చేసేసరికి సడన్గా 3 triplets కనిపించింది అనమాట స్కాన్. సో వాళ్ళకి 3 ప్రెగ్నెన్సీల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అవి ఎక్కువ ఉంటాయి, మీరు వద్దనుకుంటే ఇప్పుడే తీయించేసుకోమ్మా అంటే లేదండి, మాకు భగవంతుడు ఇచ్చాడు, మేము ఉంచుకుంటాము. ఉంచుకోవడం వల్ల ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్ళు అలాగా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తామని వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు రాబట్టి మామూలుగా కొంచెం జాగ్రత్తగా చూడడం వల్ల ఇప్పుడు 8వ నెల వచ్చిన 20 రోజులకి డెలివరీ అయిందండి. 3 పిల్లలు యాక్టివ్గా ఉన్నారు. 2 పాపలు పుట్టారు, ఒక బాబు పుట్టాడు. మా హాస్పిటల్లో ఇది సెకండ్ టైం అండి ట్రిప్లెట్స్ పుట్టడం. ఫస్ట్ టైం అయితే 3 ఆడపిల్లలు పుట్టారు. ఇప్పుడు మాత్రం 2 పాపలు, ఒక బాబు పుట్టారు అనమాట. 3 కూడా యాక్టివ్గానే ఉన్నారు. ప్రస్తుతానికి ఆక్సిజన్ సపోర్ట్ మీదే ఉన్నారండి, యాక్టివ్గానే ఉన్నారు 3 పిల్లలు కూడా. అంటే ప్రతి ఒక్కరికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వరకు వెళ్ళవలసిన అవసరం ఉండదండి. యాక్చువల్గా వీళ్ళు సింపుల్ ట్యూబ్ టెస్ట్ ద్వారానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది ఈ అమ్మాయికి.